ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమందరం కూడా కొద్ది క్షణాలు ప్రభుని స్తుతిద్దాం. కారణం ఏంటి అంటే మరి ఈ కార్యక్రమాలు సిలువ ధ్యానాలు కాబట్టి ఇది చాలా ప్రార్థనా పూర్వకంగా మనం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. చూడండి, ఆడియో ఓకే అయితే కొన్నిసార్లు వీడియో, కొన్నిసార్లు వీడియో ఓకే అయితే కొన్నిసార్లు ఆడియో, అట్లా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఈ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు నేను ఎక్కువగా ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం 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 అని చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ దినమున ఈ యొక్క టాపిక్ ఈ దినమున మనం చూసినట్లయితే మన ప్రభువును రక్షకునే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఈ సిలువ ధ్యానాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిజంగా ఒక్కొక్క ఎపిసోడ్, ఒక్కొక్క టాపిక్, మంచి మంచి క్రొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చే కృపని ప్రభు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మేము ఎక్కువ దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మెసేజెస్ అన్నీ కాపీ మెసేజెస్ కాదండి, అట్లా అని మీ మీద కనిపెట్టినవి కాదండి. దేవుడు ఆయన మాకిచ్చిన ప్రత్యక్షతలు లేదా క్రొత్త ప్రకటనల ద్వారా ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మేము మీకు అందిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి ఆ యొక్క ప్రత్యక్షతలు లేకుంటే ఆ యొక్క ప్రకటనలు పొందుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని మీకు ఈ సిలువ ధ్యానాలు మేము అందిస్తూ ఉన్నాం. ఇదేదో బుక్స్లో రాసి చదివి చెప్పడం కాదు, లేదా ఎవరో ఎక్కడో చేసిన ప్రసంగాలు విని అవి నోట్ చేసుకుని చెప్పడం కాదు. కానీ వ్యక్తిగతంగా ప్రభు మాకు ఇచ్చిన ప్రత్యక్షతలు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చాలా శ్రద్ధతో వినండి, ప్రార్థనాపూర్వకంగా వినండి. వీలైతే ఒక పేపర్, ఒక బుక్ పెట్టుకోండి, పెన్ పెట్టుకోండి, రాసుకొని చక్కగా మరి ఈ యొక్క సిలువ ధ్యానాల్లో ఎపిసోడ్స్లో పాల్గొనండి. ఈరోజు మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చి ఉన్నాం. అదేంటిదంటే యేసు ప్రభు సిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయాలు. ఇది ఈ యొక్క ఎపిసోడ్ యొక్క టాపిక్. అంటే అప్పటి వరకు మరుగున ఉండి యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా లేదా శిలువ మరణం సందర్భంగా ఇవి వెలుగులోనికి వచ్చిన విషయాలు. అంటే అప్పటి వరకు ఎవరికి తెలీదు. ఆయన శిలువ మరణం సందర్భంగానే అవి బయటికి వెల్లడిపరచబడ్డాయి. అది ఈరోజు మన యొక్క టాపిక్. ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 44వ వాక్యం. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 44వ వాక్యం. అక్కడున్న మాటను నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్స్ ఉంటే తీసి చూసుకోండి, లేదా జాగ్రత్తగా వినండి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఆయన ఒక్కసారి వాళ్ళని ప్రార్థనలో ఉండమని ఆయన సపరేట్గా ప్రత్యేకంగా దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. రెండవ చెప్పాడు, మీరు అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, నేను ఇదిగో అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటా, మీరందరూ కలిసి ఇక్కడ ప్రార్థనలో ఉండండి అని చెప్పాడు. అయితే వీళ్ళు ప్రార్థన చేయకుండా వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడే వాస్తవంగా నిద్ర అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడే నిద్ర రావాలి అంటే వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అయితే గుంపుగా ఒక గ్రూప్ ప్రేయర్లో నిద్ర అనేది రావడం అనేది కష్టం. ఎందుకంటే చూడండి, ఒకళ్ళు నిదానంగా ప్రార్థన చేస్తున్నా, ఇంకోళ్ళు గట్టిగా అరిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రూప్ ప్రేయర్లో నాకు తెలిసినంత వరకు నిద్ర రావడం అనేది అసాధ్యం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ బాగా ప్రార్థనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, ఎవరైనా
నిద్ర ఎవరికైనా నిద్ర వచ్చే పని అయితే చెక్ చేస్తూ ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఆ టైంలో గెత్సెమనే తోటలో ప్రభు వాళ్ళని ప్రార్థన చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు అని అంటే 10 మంది అండి. 10 మంది. ఒకళ్ళేమో ఇస్కరియోతు యూద, ఆయన్ని అప్పగించడానికి ఆయన వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యూద ఆయన అప్పగించడానికి వెళ్ళిపోయాడు. అయితే 11 మంది 11 మంది మాత్రమే ఉన్నారు. 12 మందిలో ఒకళ్ళు మాత్రం లేరు. అక్కడ 11 మంది మాత్రం ఉన్నారు. ఆ 11 మంది ఉన్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా గాఢంగా నిద్రపోతున్నారు. మీకు ఇంకో మాట చెప్తాను. అదేంటంటే ప్రభు ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన శిలువ మరణం గురించి, ఆయన పట్టుకుంటారు అని. అయితే ఆ రోజు రాత్రి కూడా ఆయన తన శిష్యులతో బల్లను ఆచరించి అంటే ప్రభు బల్ల ఆరాధన ఇచ్చి ఆయన బయలుదేరి గెత్సెమనే తోటకు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఆయన కూడా అక్కడ ఎందుకు ప్రార్థన చేయకూడదు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయకూడదు అని మీకు ఆలోచన వస్తుందేమో. ఆయన వాళ్ళతో కలిసి అప్పుడు ప్రార్థన చేయకూడదు. కారణం ఏంటంటే అది ఆయన వ్యక్తిగత ప్రార్థన. చూడండి, ఇంకా కొంతసేపులో ఆయన పట్టుకుంటారు. ఆయన మానవాకారిగా ఉన్నాడు. ఆ మానవాకారిగా ఉన్నప్పుడు ఈ శరీరంలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆయన ఎదుట ఉన్న ఆ యొక్క శ్రమలు చూడండి. ఆయన ఏ విధంగా చిత్రహింసలు చేస్తారు, ఆయన ఏ విధంగా అవమానిస్తారు, ఆయన ఏ విధంగా మరి అన్యాయంగా తీర్పు తీరుస్తారు, ఇవన్నీ కూడా ఆయన ముందు ఉన్నాయి. కాబట్టి ఆయన గ్రూప్గా ప్రేయర్ చేయలేడు. వాటి విషయం అవన్నీ గుర్తొస్తున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా అవన్నీ కూడా ఆయన ఎదుటికి వస్తున్నప్పుడు ఆయన వాటి కొరకు ప్రార్థన చేయడానికి ఆయన ఒక స్పెషల్గా వ్యక్తిగతమైన ప్రార్థన ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఆయన యొక్క స్వార్థ పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు మనం వాక్యంలో చూస్తాం. ప్రతిరోజు ఆయన యొక్క దినచర్య ఏంటంటే పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రంతా కూడా ఆయన ఒక్కడే ఏకాంతంగా వెళ్ళిపోయి ఒలీవల కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అలవాటు ఆ రోజు కూడా ఆయన ఒక్కడే వెళ్ళిపోయి వ్యక్తిగతంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులతో చెప్తున్నాడు, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని 11 మందిని అక్కడ పెట్టాడు. ఆయన ఒక్కడే వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ ఒక్కడు చేసిన ప్రార్థన మంచిగా సాగుతా ఉంది. అయితే ఈ శిష్యుల యొక్క ప్రార్థన మాత్రం సప్పసద్దుగా అట్లా అట్లా ఏమంటారు, అట్లా చల్లారిపోయినట్టుగా ఉంది. వాస్తవంగా అయితే ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? హెబ్రీ పత్రికలు రాస్తాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ విజ్ఞాపనలతోనూ ఆయన ప్రార్థన చేసేవాడు మహారోదనంతో. చూడండి, ఎవరైనా గట్టిగా ఏడుస్తున్నారనుకోండి, మన ఇంటి పక్కన ఎవరైనా మనకు దగ్గరలో ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, నిద్ర కాదు కదా అసలు, మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా, మెలకుగా ఉన్న వాళ్ళకు కూడా అసలు ఏం తోసిపాటు కాదు. అమ్మో వీళ్ళిద్దరు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు, అయ్యో అని కంగారు పడిపోతూ ఉంటారు. యేసుప్రభు ఒక రాయి వేతంత దూరం వెళ్ళాడు. 1 కిలోమీటర్ కాదు, అర కిలోమీటర్ కాదు, లేకపోతే ఎక్కడో కాదు. ఆయన ఒక రాయి వేసినంత దూరం వెళ్ళి ఆయన అంత గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, ఆయన కన్నీళ్లతో మహారోదనంతో విజ్ఞాపనలు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతున్నారండి. సరే, ఒకవేళ ఆ రోజంతా అలసిపోయారు, స్వార్థ పరిచర్యలు తిరిగి అలసిపోయారు, నిద్రపోతున్నారు అన్నారు. ఒకసారి ప్రభు వచ్చి వాళ్ళు లేపి మీరు లేకండి, నిద్రపోవద్దు, మెలకువని ప్రార్థన చేయండి అంటున్నాడు. అయినా కానీ నిద్రపోతున్నారు. అది రెండోసారి వచ్చి లేపాడు, నిద్రపోతున్నారు. మూడోసారి ఏమంటున్నాడు తెలుసా? నాతో కూడా ఒక్క గడియ కూడా మీరు మేల్కొని ఉండలేరా అంటున్నాడు. అయినా వాళ్ళని ఎంతోసేపు ప్రార్థనలు పెట్టట్లే, ఆల్ నైట్ ప్రేయర్ చేయమంటలే, ఆయన గంటలు ప్రార్థన చేయమంటలే. ఒక్క గంట ప్రార్థన చేయమంటే ఒక్క గంట కాదు,
ఒక 10 నిమిషాలు లేకుంటే 2 నిమిషాలు కూడా వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు. చూడండి, ఈ సత్యం ఆయన శిలువ మరణం పొందబోయే సందర్భంగా ఇది బయటకు వస్తా ఉంది. మామూలుగా అయితే అందరు ఏమనుకుంటారు, అమ్మో, యేసు ప్రభు యొక్క శిష్యులు, వాళ్ళు అపోస్తలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరిచాడు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు, వాళ్ళు నిజంగా ఎంత ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు అని అనుకుంటారు. చూడండి, వాళ్ళలో ఎంత ప్రార్థన ఉందో, ప్రార్థన శక్తి ఉందో, ప్రార్థన అలవాటు ఉందో అక్కడే బయటపడతా ఉంది. చూడండి, 3.5 సంవత్సరాలు తిరిగారు, వాక్యం విన్నారు, ప్రార్థనలన్నీ కూడా ప్రభు చేస్తున్నప్పుడు విన్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తా, ప్రార్థన ఎట్లా చేయాలో కూడా ప్రభువుని అడిగి తెలుసుకున్నారు కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనం చూస్తాం ఆ యొక్క విషయం. ఆ కొండ మీద ప్రభు ప్రసంగం చేశాడు, ఆ తర్వాత ప్రార్థన ఎట్లా చేయాలని అడిగితే కూడా చెప్పి ఉన్నాడు. అయితే యేసు ప్రభు అప్పగించబడిపోయే రాత్రి ప్రార్థన చేయమంటే వాళ్ళకి ప్రార్థన అనేది రావడం లేదు, ప్రార్థన అనేది రావట్లేదు. అవునండి, నేను కూడా నా అనుభవం నుంచి చెప్పగలను. అక్కడికక్కడికి నేను వెళ్తున్నప్పుడు, లేదా మా సంఘంలో కూడా కొంతమంది నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలని ప్రారంభిస్తారు. మళ్ళీ ఏమంటారు, పాస్టర్ గారు మాకు ప్రార్థన నడవట్లేదండి. నేను అప్పుడు ఒకటే చెప్తా, నీకు ముందు ఇంటికాడ నీకు ప్రార్థన చేసే అలవాటు లేదు. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసే అలవాటు ఉంటే నువ్వు ఇక్కడ కూడా ప్రార్థన చేయగలవు. చూడండి, లేని అలవాటు ఎక్కడి నుంచి వస్తుందో అప్పటికప్పుడు. చూడండి, 3.5 సంవత్సరాలు తిరిగారు, వాళ్ళకి ప్రార్థన చేసే అలవాటు లేదు. ఇప్పుడు ప్రభు ఆయన అప్పగించబడే రాత్రి ప్రార్థన చేయమంటే ఎలా చేయగలరు? ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన? అందులో ప్రభు గంట చేయమంటే గంట కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి చూడండి, అది మొదటి విషయం. అప్పటి వరకు ఎవరికి తెలియదు. చూడండి, కావాలంటే ఒకసారి ఒక తండ్రి ఆయన కుమారుడికి ఈ మూర్ఛల వ్యాధి వచ్చినప్పుడు ముందు ప్రభు యొక్క శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చాడు. వాళ్ళ ద్వారా ఏమైనా అవుతుందేమో, వాళ్ళ ద్వారా అవ్వాలి. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన లేదు, కాబట్టి అది వాళ్ళ వల్ల కాల. ఇక ఆ తర్వాత ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాడు. ప్రభు ఆయన ఫుల్ రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపే అలవాటు ఉంది కాబట్టి, గడుపుతున్నాడు కాబట్టి, ఆయన ఒకే ఒక్క మాట గద్దించగానే ఆ మూర్ఛల దయ్యం ఆ పిల్లవాడిలోంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయం ఏంటంటే, మొదటిది తన శిష్యులకి ప్రార్థన జీవితం లేదు. 1 గంట కూడా వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇక రెండో విషయంలోకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 46 నుంచి మనం చూద్దాం. 46 నుంచి మళ్ళీ చెప్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 46వ వచనం నుండి, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాడని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు అగు యూదా వచ్చెను. 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గొదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. చూడండి, చాలా మంది వచ్చారు. 49 వరకు చదువుతున్నాను, ఇప్పుడు 48. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు, ఆయన పట్టుకొండని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి, రెండవ విషయం, యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన రెండో విషయం ఏంటిదంటే, ఇస్కరియోతు యూదా ప్రభుని అప్పగిస్తాడు అని అప్పటి వరకు తెలీదు, ఎవరికి తెలీదు. యేసు ప్రభుకు తెలుసు, యేసు ప్రభు కూడా తెలియదు అనకూడదు, యేసు ప్రభుకు తెలుసు. అయితే శిష్యుల్లో 12 మందిలో 11 మందిలో ఎవరికి తెలియదు. 11 మందిలో మనలో ఒకడుగా ఉన్న ఇస్కరియోతు యూదా ఈ 3.5 సంవత్సరాల యొక్క అంతంలో ప్రభువుని అప్పగిస్తాడు. 30 వెండి నాణాలు ప్రభుని అమ్మివేస్తాడు. 30 వెండి నాణాల కోసం ప్రభుని అమ్మివేస్తాడు. డబ్బు 30 వెండి నాణ్యంల డబ్బు కోసం అమ్మివేస్తాడు అని శిష్యులు ఎవరికి తెలియదు. ఆయన శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోనికి వస్తా ఉంది. చూడండి, అప్పటి వరకు ప్రభుత్వనే ఉన్నాడు, ప్రభుత్వం తిన్నాడు, ప్రభుత్వం తిరిగాడు ఇస్కరియోతు యూదా. కానీ ఆ సమయం వచ్చింది,
ప్రభుని 30 వెండి నాణాలండి. అది ఎంత? 30 వెండి నాణాల డబ్బు అంటే ఎంత? దానికోసం ప్రభుని అమ్మివేసేస్తున్నాడు. చూడండి, ఆయన ఒక్కడే కాదు, 12 మంది శిష్యులు, ఆ అపోస్తలులు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వాకిళ్ళు, వాళ్ళకున్న చిన్న చిన్న వృత్తులు అన్నీ వదిలేసుకొని ప్రభుని వెంబడించడానికి వచ్చేసారు. మరి ప్రభువే తమకు సమస్తం అనుకున్నారు, సర్వస్వం అనుకున్నారు. అట్లా ఉండకుండా ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రభుని అమ్మివేస్తున్నాడు. చూడండి ఎంత దారుణము, ఎంత దారుణము. యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా ఇది వెలుగులోకి వస్తా ఉంది. ఒక సామెత ఉంటుంది కదా, అంటారు కదా, ఆ తిన్న ఇంటి వాసాలు లెక్క కడుతున్నారు. అంటే ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకే నమ్మక ద్రోహం చేస్తున్నారు అంటారు కదా, అది జరుగుతా ఉంది. యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా అది మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన మూడో విషయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వాక్యం. అదేంటంటే అక్కడ ఉన్న మాట నేను చదువుతున్నాను. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదువుతున్నాను. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరితో యుద్ధాలు చేయలే. కత్తి ఉంది కానీ కత్తి ఎవరి మీద కూడా వాడలా. అప్పటి వరకు వాళ్ళంతా సౌమ్యులుగా ఉన్నారు, అంటే మంచి వాళ్ళుగా ఉన్నారు, సమాధాన పరులుగా ఉన్నారు. యేసు ప్రభు కూడా ఎవరి మీదకి కూడా తన శిష్యులను పంపలా. వాస్తవంగా ఆయన పంపాలనుకుంటే బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయలు వచ్చి ప్రభుకి అడుగున తగులుతూ, ఆయన విమర్శిస్తూ, ఆయన ఎగతాళి చేయాలని ప్రయత్నిస్తూ, ఆ రకరకాలుగా ఆయనకి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు రెచ్చగొట్టవచ్చు వాళ్ళని. అదిగో నీ దగ్గర కత్తి ఉందిగా, వాడిని వేసే అని చెప్పి అట్లా చేయొచ్చు. ఎప్పుడు కూడా యేసు ప్రభు తన శిష్యులకి కత్తి ఉపయోగించమని చెప్పలేదు, కత్తితో ఎవరిని నరకమని చెప్పలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 3.5 సంవత్సరాల నుంచి వీళ్ళు మంచి శాంతి మంతులుగానే, అంటే సమాధానం కలిగిన వాళ్ళుగానే ఉన్నారు. కానీ యేసు ప్రభుని పట్టుకోగానే అక్కడ ఒకడు అని రాశాడు, ఎవరు అని రాయలేదు. ఎవరు అని రాయకుండా మనం వ్యాఖ్యానించరాదు. కొంతమంది పేతురు అంటారు, కొంతమంది ఇంకోళ్ళు అంటారు. నో 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 వాక్యంలో రాస్తేనే కానీ, రాయబడితేనే కానీ మనం దాన్ని ఆ విధంగా మనం చదువుకోవాలి, ఆ విధంగా మనం ధ్యానించాలి. ఒక్కడు చూడండి ఎంత దుడుకంటే, ఎంత ఫాస్ట్ అంటే కత్తి తీసి వేసేస్తున్నాడు. మీకు ఇంకొక సత్యం చెప్తాను వినండి. వీళ్ళు మొత్తం టోటల్ కలిపితే ఎంతమంది ఉన్నారు? 12 మందిలో ఒకడు వెళ్ళి వచ్చి ప్రభుని అప్పగిస్తున్నాడు కదా, అంటే 11 మంది ఉన్నారు. సరే, ప్రభుని కూడా కలుపుకుందాం, 12 మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఒక్క యేసు ప్రభుని పట్టుకోవడానికి చరిత్ర చెప్తుంది 250 మంది వచ్చారు. ఇందాక నేను చదివిన దాంట్లో చదివాను కదా, వాళ్ళంతా కూడా కత్తులు, గొదియలు పట్టుకొని వచ్చారు అని రాయబడుతుంది. చూడండి, ఒకవేళ 12 మంది ఫైటింగ్ చేసినా 250 మందితో ఫైటింగ్ చేయలేరు, వాళ్ళతో పోరాడలేరు. తప్పకుండా వీళ్ళందరూ కూడా ఓడిపోవాల్సింది, వీళ్ళందరూ కూడా అపజయం పాలవలసింది. అయినా ప్రభు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదండి. ఆయన యేసు ప్రభు తను తాను రక్షించుకోవడానికి రాలేదండి. మరి ఎందుకని ఆ క్రిమినల్ మైండ్, ఆ యొక్క నేర చరిత్రమైన మనసు వచ్చిందో చూడండి. అప్పటి వరకు అది మరుగున ఉంది. యేసు ప్రభుని పట్టుకోగానే కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది కోపం, ద్వేషం. ఎట్లాగైనా కానీ ఆ పట్టుకున్నవాడిని వేసేయాలి. వాస్తవంగా అతన్ని మెడ తెగ నరికేయాలనుకున్నాడు, అతన్ని మెడకాయ తీసేయాలనుకున్నాడు, కత్తి అట్లా ఉపయోగించాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆ కత్తి గురి తప్పి చెవి మీద పడింది, చెవి తెగింది. చూసారా? కాబట్టి
చాలా సార్లు చాలా సార్లు టైం ఆఫ్ ట్రయల్స్ అంటారు, లేదా టైం ఆఫ్ టెస్టింగ్ అంటారు, లేకుంటే పరీక్షా సమయం అనేది వస్తూ ఉంటుంది. ఆ పరీక్షా సమయం వచ్చినప్పుడు మన యొక్క నైజం బయటపడుతుంది. చూడండి, ఆ యొక్క ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు, వాడు ఒక నేర చరిత్ర కలిగిన వాడుగా మిగిలిపోతాడు అనేది అక్కడ బయటకు వచ్చింది. చూడండి, వాస్తవంగా ఈ రోజుల్లో అయితే వాడిని పట్టుకొని వాడిని జైలు వేసేస్తారు. కానీ ప్రభు ఏం చేశాడంటే వెంటనే ఆ తెగిపోయించుకొని తీసి ఆ ప్రధాన యాజకుని దాసునికి ఆ చెవి స్థానంలో అంటించి అతన్ని బాగు చేస్తాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఆ శిష్యునితో వార్నింగ్ ఇస్తున్నాడు, ఇదిగో నువ్వు కత్తి పట్టుకోవద్దు, నీ కత్తిని వరల పెట్టేసుకో, కత్తి పట్టుకునే వాళ్ళందరూ కూడా కత్తితోనే నశించిపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, ఇది మూడో విషయం. యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన విషయాల్లో ఇది మూడవది. ఇక నాలుగో విషయానికి మనం వెళ్ళి చూద్దాం. 26 మత్తయి సువార్త 26:56. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 26:56, 26వ అధ్యాయం 56 వచ్చింది. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయిరి. నాకు కావాల్సిన రెండో మాట, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూడండి, వాళ్ళు ప్రభువుని పిలిచినప్పుడు తమ ఇళ్లను విడిచిపెట్టేశారు, తమకున్న కొద్దిపాటు జీవనోపాధిని విడిచిపెట్టేశారు. అందరూ చేపలు పట్టేవాళ్ళు కాదు, అందరూ ఉద్యోగస్తులు కాదు, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళలో. అయితే వాళ్ళు ఏ వృత్తి అయినా చేయండి, వాళ్ళ వృత్తిని, వాళ్ళ ఇళ్ళని, వాకిళ్ళని అన్ని విడిచిపెట్టేసి ప్రభువే సమస్తం సర్వస్వమని వచ్చేసారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభుని పట్టుకున్నారు. ప్రభుని పట్టుకోగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రభుని విడిచిపెట్టి పారిపోతున్నారు. ప్రభుని విడిచిపెట్టి పారిపోతున్నారు. అక్కడ మనం చూసినట్లయితే అప్పటి వరకు ప్రభుతోనే హత్తుకొని ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు. చూడండి, ఆ ఆపద వచ్చేటప్పటికి ప్రభుని విడిచిపెట్టి పారిపోతున్నారు. అర్థమైపోతుంది నిజంగా వాళ్ళు ప్రభువుని ఎంతగా నమ్మారు, ఎంతగా విశ్వసిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు, అక్కడే అర్థమైపోతుంది. చూడండి, ఆపత్కాలంలోనే మనము సహాయంగా ఉండాలి. మనం ఇతరులకు సహాయంగా ఉండాలి. అన్ని మంచుకున్నప్పుడు మనం ఇతరులతో మంచిగా ఉంటాం కాదు, మన ఆపద వచ్చినప్పుడే మనం సహాయంగా ఉండాలి. కాబట్టి మనం చూసినట్లయితే శిష్యులందరూ కూడా 12 మంది సరే 11 మంది కూడా పూర్తిగా ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఆయన్ని ఏకాకిగా చేశారు. వాళ్ళ యొక్క భయం, వాళ్ళ యొక్క కంగారు ఏంటంటే మేము కానీ ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా పట్టుకొని యేసు ప్రభుని సిలువ వేసినట్టుగా సిలువ వేసేస్తారేమో, యేసు ప్రభుని తీసుకుని వెళ్ళినట్టుగా మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పారిపోయారు. యేసు ప్రభు ఏమో ప్రాణాన్ని అర్పిస్తానికి వస్తే ఆయన్ని మేము వెంబడిస్తున్నాం, ఆయన బిడ్డలమి, ఆయన శిష్యులమి అని చెప్పుకుంటా ఆయన విడిచిపెట్టి పారిపోతున్నారండి. వీళ్ళంతా ఎంత భయంకరమో చూడండి, ఒకసారి ఆలోచించండి. చూడండి, ఆయన వాళ్ళ నమ్ముకున్నాడు, వాళ్ళు ఆయన నమ్ముకున్నారు. అయితే ఆయన విడిచిపెట్టి పారిపోతున్నారు, ఆయన ఏకాకిగా చేస్తున్నారు. సరే, ఇది 4వ విషయం. ఇక 5వ విషయానికి వచ్చి చూస్తే ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67 నుంచి నేను చదువుతున్నాను. బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసి చూడండి. మత్తయి సువార్త 26:67 నుండి 69 నుంచి 67 కాదు 69 నుంచి. పేతురు వెలుపటి ముంగట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని 70 వచనం. అందుకు అతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరు ఎదుట అనెను. 71. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి
వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా. 72. అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. 73 73. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. 74. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కొసెను కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి, 69 నుంచి 75 వచనాల వరకు చదివాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా ఇది వెలుగులోనికి వచ్చింది. ప్రభు ఆయన స్వార్థ పరిచర్య చేసేటప్పుడు ఆల్రెడీ ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పినప్పుడు ఈ పేతురు ప్రభుని గద్దించి అంటున్నాడు, బదకుడా, ఇదిగో నిన్ను పట్టుకునే టైం వచ్చినప్పుడు, నిన్ను ఎవరైనా వచ్చి పట్టుకున్నప్పుడు, నువ్వు అప్పగించబడే టైం వచ్చినప్పుడు నేను నిలబడతా, నీ ప్రాణాన్ని ప్రతిగా నా ప్రాణం ఇస్తా, నువ్వు మరణించడానికి వీల్లేదు, నువ్వు సజీవుడిగానే ఉండాలి, ఇదిగో అని చెప్పి ప్రభుకి ఒక భరోసా ఇస్తున్నట్లుగా మాట్లాడాడు. అప్పుడే ప్రభు అన్నాడు ఏమనంటే, ఓ పేతురు, ఇప్పుడు అంత పరిస్థితులు మంచిగానే ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఇలా చెప్తున్నావు, కానీ నిజంగా ఆ టైం వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు, ఇదిగో నేనెవరో ఆయన ఎవరో నాకు తెలియదని నా గురించి నువ్వు చెప్తావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తావు. నేను యేసు ప్రభుని ఎరుగను అని 3 సార్లు చెప్తావు. దానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? ఆ 3 సార్లు చెప్పగానే, 3వసారి నువ్వు చెప్పగానే కోడికి వస్తుంది అని ఒక ఆనవాళ్ళు ఇచ్చి ఉన్నాడు. చూడండి, కరెక్ట్గా అది జరిగింది. పేతురు 3వసారి నాకు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పగానే అక్కడ కోడికి వస్తా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అంతా కూడా ఎట్లా జరుగుతుందో అప్పుడు పేతురుకి జ్ఞాపకం వచ్చింది. అరే, యేసు ప్రభు ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పినప్పుడు నేను ప్రభుకి అడ్డుపడ్డా, ప్రభుని మాట్లాడినలా, ఆయన గద్దించా. ఇదిగో చూడు, ప్రభు ఆనవాళ్ళు ఇచ్చాడు, 3 సార్లు అబద్ధం అట్ట బొంకుతావు, నాకు ప్రభు ఎవరో నాకు తెలియదు అబద్ధాలు చెప్తా, 3 సార్లు నువ్వు మాట్లాడగానే కోడికి వస్తుందని ఇదిగో ఒక ఆనవాళ్ళు చెప్పి ఉన్నాడు. అది ఇక్కడ నెరవేరింది అని నిజంగా ఈ యొక్క పేతురుకి జ్ఞాపకం వచ్చి, ఇక అప్పుడు ఏం చేయలేడు, ఆల్రెడీ పలికేశాడు, 3 సార్లు బంకేశాడు. కాబట్టి వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడుస్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క మరణం సందర్భంగా వెలుగులోనికి వచ్చిన సత్యం ఏంటంటే, అందరూ సరే మిగతా వాళ్ళు పారిపోయారు అనుకోండి, పేతురు తాను రక్షించుకోవడానికి లేదా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి 3 సార్లు ఆయన బొంకింది అక్కడ లేఖనాల్లో అది రికార్డ్ అయింది. అంటే పేతురు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అబద్ధాలు కూడా చెప్తాడనమాట. ఆ అబద్ధం మరి నమ్మడం కోసం తాను శపించుకుంటాడనమాట, ఒట్టు పెట్టుకుంటాడనమాట అని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అరే, పేతురు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడే, 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగాడే, మరి అబద్ధం చెప్పడం ఏంటి, మరి ఒత్తి పెట్టుకుంటాం ఏంటి, చూడండి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాం ఏంటి అని నిజంగా అది ఒక ఆశ్చర్యం. ఆయన మరణం సందర్భంగా బయటకు వస్తా ఉంది, అంటే ఆయన శిలువ మరణం సందర్భంగా ఆ విషయం బయటకు వస్తా ఉంది. ఈయన అబద్ధికుడు లేదా ఈయన తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని బయటకు వస్తా ఉంది. ఇది 5వ విషయం. ఇక 6వ విషయానికి మనం వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ విషయాన్ని నేను 19వ వాక్యాన్ని చదువుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త
27:19. అక్కడ మనం చూసినట్లయితే, అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను కొచ్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని అతని యొద్దకు వర్తమానము పంపెను. చాలా జాగ్రత్తగా గమనించండి. పిలాతు యొక్క భార్యకి యేసు ప్రభు తెలీదు, లేదా యేసు ప్రభు యొక్క బోధ ఎప్పుడు వినలేదు, యేసు ప్రభు చేసిన కార్యాలు ఎప్పుడు కూడా చూడలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చూడలేదు, ఆయన గురించి వినలేదు. అంటే అంటే ఆయన బోధలు వినలేదు. అంటే వాళ్ళు ఇల్లు ఆమెతో చెప్పు ఉండొచ్చు, ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గల్లలేయుడు, లేకుంటే ఆయన నజరేయుడు, ఆయన ఇట్లా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ రోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు, ఇలా మంచి బోధలు చేస్తున్నాడు, చెప్పుండొచ్చు, వినుండొచ్చు. కానీ ఆయన్ని డైరెక్ట్గా చూడలేదు, ఆయన ప్రత్యక్షంగా ఆయన బోధలు వినలేదు అంతా. అయితే ఆ రోజు యేసు ప్రభుని పట్టుకున్న రోజు ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెకు ఒక కళ వస్తా ఉంది. ఆ కళలోనే చూస్తుంది యేసు ప్రభు గురించి. ఆయన ఎంత నీతిమంతుడో, ఆయనకి ఎలాంటి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. ముఖ్యంగా తన భర్త అయిన పిలాతే అక్కడ మెయిన్ గవర్నర్, ఆయనే అక్కడ న్యాయపీఠం మీద కూర్చునేవాడు. ఆయనే ఒక వ్యక్తిని బంధించాలన్నా, ఒక వ్యక్తిని విడిపించాలన్నా ఆయన చేతిలోనే కీలకమైన అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆమె కళ్ళలో చూస్తుంది. నిజంగా ఏమందంటే, ఈ నీతిమంతుడిని ఎలా ఇబ్బంది పెడుతున్నారు. అవునండి, ఎట్లా సైనికులు ఎట్లా ఆడుకున్నారు, ఎంత హింసించారు, ఎంత అవమానపరిచారు, ఎంత అసలు మామూలుగా ఒక మనిషిని అలా చేయరు ఎవరు కూడా. ఒక మనిషికి అలాంటి ట్రీట్మెంట్, అలాంటి పరిస్థితి కల్పించారు. ఆయన ఒక మనిషి అని ఒక మానవత్వం కూడా లేకుండా ఈ సైనికులు ఇష్టానుసారంగా ప్రభు విషయంలో ప్రవర్తించి ఉన్నారు. అదంతా కూడా ఆమె కళలో చూస్తూ ఉంది, కళ్ళలో చూస్తూ ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా యేసు ప్రభుకి మద్దతుగా నిలిచేవాళ్ళు లేరు, నిలబడిన వాళ్ళు లేరు. అందరు కూడా అలాగా చూస్తూ ఉన్నారు. అందరూ కూడా అదొక సినిమా లాగా, అదొక డ్రామా లాగా చూస్తూ ఉన్నారు. అది అంతా కూడా కళ్ళలో చూసి నిజంగా చాలా కళ్ళకు చెంది చాలా బాధ పొందింది. ఆమె ముందు వెనుక ఆలోచించలా. ఎదిగో పిలాతుకి ఉత్తరం రాసి పంపిస్తుంది. నేను ఉత్తరం రాసి పంపిస్తున్నా, పిలాతుకి ఏమైనా అనుమానం వస్తుందేమో. ఏమని, ఏంటి నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన నీతిమంతుడిని రాస్తున్నావు, నీకు ఆయనకి ఏమైనా కనెక్షన్ ఉందా, లేదా నీకు ఆయన తెలుసా, లేదా నువ్వు ఆయన్ని నమ్ముకున్నావా, లేదా ఆయన భక్తురాలువా అని ఏమైనా డౌట్ వస్తుందేమో, ఏమైనా ఆయన ఏమైనా అనుమానపడతాడేమో అని ఏమాత్రం కూడా సందేహించదా. ఆమె ధైర్యంగా ఆ ఉత్తరం రాసి పంపిస్తా ఉంది. అయ్యా, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. ఎందుకు? నీతిమంతుడి జోలికి వెళ్తే మన యొక్క కుటుంబం అంతా పతనం అయిపోతుంది, మన కుటుంబానికి తరగని శాపం వస్తుంది, తీరని శాపం వస్తుంది, అందుకనే నువ్వు ఆయన జోలికి వెళ్ళొద్దు అని ఉత్తరం రాసి పంపిస్తా ఉంది. ఇది యేసు ప్రభు యొక్క మరణం సందర్భంగా వెలుగులోకి వస్తా ఉంది. అప్పటి వరకు అది మరుగు చేయబడింది. ఆయన మరణం, శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోకి వస్తా ఉంది. నెక్స్ట్ అది 6వ. ఇప్పుడు 7వ చెప్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42, 43 వచనాలు. మత్తయి సువార్త 27, 42, 43 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, మరి తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేల్ రాజు కదా. ఇప్పుడు శిలువ మించి దిగున ఎడల వానిని నమ్ముదము. 43వ వచనం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పారు. మళ్ళీ చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42, 43 వచనాలు. 42. వీడు ఇతరులను రక్షించెను. ఇది చెప్తున్నది ఎవరు?
41ని చూస్తే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మించి దిగిన ఎడల వానిని నమ్మదుము. 43, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. స్వార్థ పరిచర్య చేసినంత కాలంలో ఇది బయటికి రాలా. ఏంటిది అంటే, ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు లో ప్రభు మీద ఫుల్గా కపటం ఉంది, క్రోధం ఉంది, కక్ష ఉంది అన్నది బయటికి రాలా. ఎప్పుడు కూడా వాళ్ళంత పబ్లిక్గా యేసు ప్రభు మీద విమర్శలు చేయలే. యేసు ప్రభుని చిక్కు ప్రశ్నలు వేసి, ఆ చిక్కు ప్రశ్నలు ప్రభు ఒకవేళ చెప్పలేకపోతే అప్పుడు ఆయన ఒక పాపిగా లెక్క కట్టదాం అనుకున్నారు. లేదా యేసు ప్రభు యొక్క మాటల్లో ఏమైనా తప్పులు కనిపెట్టాలనుకున్నారు. ఆయన ప్రవర్తనలు అంటే నడకలు, ఆయన యొక్క అన్ని విషయాల్లో ఏదో ఒక తప్పు కనిపెట్టాలని చూశారు. ఆయన బోధనలో ఏదైనా తప్పు కనిపెట్టాలని చూశారు. కానీ ఈ విధంగా ఆయన్ని పబ్లిక్ గా విమర్శించలేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా యేసు ప్రభు ఆ శ్రమల్లో ఉంటున్నప్పుడు, సిలువ వేయబడేటప్పుడు, నిజంగా ఆ యొక్క శ్రమల్లో ఉంటున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు, ఘోరమైన మాటలు అనేస్తూ ఉన్నారు. ఇతరులను రక్షిస్తాడంట, తన్ను తానే రక్షించుకోలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ నుంచి దిగి వస్తే మేము వాడిని నమ్ముతాను. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను గనుక నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించును అని వాళ్ళు ఎగతాళిగా, చూడండి వాళ్ళు ఎంత కపటం ఉందో ఇప్పుడు బయటపడతా ఉంది. వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారండి. అప్పటి వరకు అది మరుగునుంది. యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా అది వెల్లడి అవుతా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే 8వ పాయింట్. ఈ 8వ పాయింట్ చెప్పి నేను ఈ యొక్క ఎపిసోడ్ నేను ముగిస్తా. అయితే ఇది పార్ట్ 1. ఇంకా తర్వాత పార్ట్ 2లో యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాలు పార్ట్ 2లో కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఇది మాత్రమే చూసి అది వదిలేకండి. ఇది ముందు మీకు అప్లోడ్ అవుతుంది, ఇది ముందు మీరు చూస్తారు. తర్వాత దీని కొనసాగింపు పార్ట్ 2లో కూడా వస్తుంది. ఇప్పుడు 8వ పాయింట్, యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని అక్కడ రాయబడింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పిలాతు ఎవరు? రోమన్ గవర్నర్. ఈ పిలాతు ఎవరు? ఒక న్యాయపీఠం మీద కూర్చుండే న్యాయాధిపతి. ఆయన న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పులు తీరుస్తూ ఉంటాడు. న్యాయాన్ని, అన్యాయాన్ని ఆయన విభాగిస్తూ ఉంటాడు. అలాంటి ఈ యొక్క పిలాతుకి ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, సత్యం అంటే ఏంటో తెలియదు. సత్యం అంటే ఏంటో తెలియకుండానే ఆయన తీర్పులు తీరుస్తున్నాడు అన్న విషయం, లేదా అన్న సత్యం యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోనికి వస్తా ఉంది. అంటే మన గవర్నర్ గారికి, ఈ పిలాతుకి సత్యం అంటే ఏంటో తెలియదు. తెలియకుండానే ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పులు తీరుస్తా ఉన్నాడు. అంటే సత్యం అనేది తెలియకుండా తీర్పులు తీర్చేవాడు ఎట్లా తీర్పు తీరుస్తున్నట్టు? అసత్యంలోనే ఆయన చేసే పనులన్నీ చేస్తున్నాడు. అసత్యంలోనే ఆయన సమస్త కార్యాలు చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అసత్యంలోనే కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు అన్న విషయం అది యేసు ప్రభు యొక్క శిలువ మరణం సందర్భంగా అది వెలుగులోనికి వస్తా ఉంది. అప్పటి వరకు అది మరుగై ఉంది. అయితే ఆయన యొక్క శిలువ మరణం సందర్భంగా సత్యం అనగా ఏంటి అనేది అప్పుడు అది బయటకు వస్తా ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ సత్యం అనగా ఏమిటి అని పిలాతు అడిగిన ఆ యొక్క మాటకి ప్రభు సమాధానం చెప్పాడు అనుకోండి,
అయితే అది ఒక టాపిక్గా, ఒక సబ్జెక్ట్గా, ఒక్క మెసేజ్ కాదండి. ఈ సిలువ ధ్యానాల యొక్క ఎండింగ్లో, అంటే నాకు తెలిసి ఈస్టర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సిలువ ధ్యానాలు కొనసాగుతాయి. నేను మీతో చెప్పిన విషయం ఏంటంటే, భస్మ బుధవారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు ఈ సిలువ ధ్యానాలు మేము ప్రసారం చేస్తాం, మీకు అందిస్తామని చెప్పాను. కానీ ప్రభు నాకు చాలా ప్రకటనలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సిలువ ధ్యానాలు అనేవి ఇంకా కొనసాగుతాయి. నాకైతే తెలియదు, ఇది ఈస్టర్ అంటే ఏప్రిల్ ఉంది, అది ఏప్రిల్ పూర్తిగా వస్తుంది, మే వస్తుంది, జూన్ వరకు కూడా వస్తాయి ఈ సిలువ ధ్యానాలు అనుకుంటున్నాను. అయితే ఈ భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు, ఆదివారం వరకు, వారం మధ్యలో రెండు ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. అయితే ఈస్టర్ అయిన తర్వాత వారం మధ్యలో ఏమి ఇవ్వం. ఇక సీరియస్గా సండేసే మేము మీకు మెసేజెస్ అందిస్తాం. కారణం ఏంటంటే సమ్మర్ కదండి, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటూ ఉన్నాయి. మరి నేను ఆ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే మరి ఇట్లా కూర్చొని ఈ షూటింగ్ చేయటం అనేది కుదరదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి అటన్నిటి కోసం ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ 8వ విషయం ఏంటంటే, పిలాతుకి సత్యం అనగా ఏంటో తెలియదు అని యేసు ప్రభు యొక్క మరణం సందర్భంగా అర్థమవుతోంది. 8 విషయాలు ఈరోజు మనం తెలుసుకొని ఉన్నాం. అప్పటి వరకు ఇవన్నీ మరుగున ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మరణం సందర్భంగా ఈ వెలుగులోనికి వచ్చాయి. ప్రార్థన చేసుకుందామా? అందరు తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమున వేడుకలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున మీరు మాకు ఈ సిలువ ధ్యానాల ద్వారా మరొక క్రొత్త టాపిక్ మీరు మాకు దేవా అనుగ్రహించిన స్తోత్రాలు. నీ సిలువ మరణం సందర్భంగా దేవా వెలుగులోనికి వచ్చిన సత్యములు 8 విషయాలు మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అప్పటి వరకు ఇవి మరుగున ఉన్నాయి ప్రభువా. నీ శిలువ మరణం సందర్భంగా వెలుగులో వచ్చాయి. కాబట్టి ఈ దినమున ప్రభువా మీరు మాతో మాట్లాడిన తెలియజేసిన విషయాలన్నీ కూడా ఏదో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం కాదు, హృదయంలో భద్రపరచుకునే కృపను దయచేయండి. వీటిని మరలా మేము ధ్యానం చేసే కృపను దయచేయండి. ఇవి మేము ఇతరులకు షేర్ చేసేటట్లుగా మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఇది నీ వాక్యం, ఇది మా మాటలు కాదు, మా జ్ఞానం కాదు, ఇది నీ వాక్య జ్ఞానం. కాబట్టి దినమున మీరు మమ్మల్ని దర్శించిన స్తోత్రాలు, ఇట్లాంటి సత్యాలు మీరు మాకు బయలుపరిచిన స్తోత్రాలు ప్రభువా. మీ స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయండి. అలాగే ప్రభు, ఎంతమంది బిడ్డలైతే దినమున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవండి, వాళ్ళని ఆశీర్వదించండి, పాపులై ఉన్న వాళ్ళని రక్షించండి, రోగులుగా ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని నీ హస్తాలు సమర్పిస్తున్నా. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా ఎగ్జామ్స్ రాసే కృపను దయచేయండి. తిరిగి మేము మరొక ఎపిసోడ్లో కలవబోతున్నాం ప్రభు. అప్పటి వరకు నీ కాపుదల భద్రతల బిడ్డలు సమర్పిస్తున్నాం. అవును ప్రభు, ఇంకా చాలా సత్యాలు నీ మరణం సందర్భంగా, నీ శిలువ మరణం సందర్భంగా మిగిలి ఉన్న సత్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి మిగతా ఎపిసోడ్లో మేము నేర్చుకున్న కృపను దయచేయండి. అప్పటి వరకు బిడ్డల్ని రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది చూపించే బిడ్డల మీద పడకూడదు. కాపుదల భద్రత సమర్పిస్తున్నాం. కాచికడు భద్రపరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం బిడ్డలకు ఎల్లప్పుడూ సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. యేసు రక్తమే చే, శిలువ రక్తమే చే, క్రీస్తు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం యేసు రక్తమే చే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.